హాయ్ గాయ్స్, ఈ రోజు మనం బెంగాలీ సినిమా చూద్దాం. ఈ సినిమా చూస్తుంటే మన ఇంట్లోనే జరిగినట్లు అనిపిస్తుంది. చాలా సినిమాల్లో అత్త తన కోడలను చెప్పు చేతుల్లో పెట్టుకోవడం చూసుంటాం. కానీ ఇక్కడ ఒక అత్త అంతకు మించి రాత్రి అయిందంటే చాలు కోడలను తన కొడుకుతో ఒకే రూమ్ లో ఉండకుండా చేస్తుంటుంది. తన రూమ్ లో తన పక్కనే పడుకోబెట్టుకుంటుంది. ఆ కోడలు ఇంకో బిడ్డను కనాలని అనుకుంది. కానీ తను అనుకున్నది జరగకుండా అత్త అడ్డుగా ఉంటుంది. కోడలు డ్యూటీ చేయకూడదు, ఇంట్లోనే ఉండి వంట చేయాలని ఆర్డర్ వేస్తుంటుంది. చివరకు ఇంటికే పరిమితం చేస్తుంది. ఈ క్రమంలో ఆ ఇంటి కోడలు ఒక పని చేస్తుంది. దానివల్ల ఏం జరిగింది, ఈ అత్తా కోడళ్ల మధ్య హీరో ఎలాంటి పాత్ర పోషించాడు అనే సూపర్ కథతో కూడిన సినిమానే ముఖర్జీ డార్బౌ, అంటే ముఖర్జీ వైఫ్ అనే అర్థం. ఇది 2019లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ముఖర్జీ డార్బౌ అంటే ఏంటో చెప్తున్నారు. ముఖర్జీ అనేది ఆ కుటుంబంలో భర్తల పేరు చివర ఉంటుంది. అందువల్ల ఆ ఇంట్లో ఉండే భార్యలను ముఖర్జీ వైఫ్ అంటుంటారు. అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ కుటుంబంలో భార్యలకంటూ ఒక గుర్తింపు లేదు, భర్తల చాటున దాగి ఉంటారు. ఇప్పుడు ఒక కుటుంబాన్ని చూపించారు. ఆ ఇంటి పెద్ద ఆయన వయసు అయిపోయి చనిపోయాడు. అందువల్ల ఆ ఇంటికి చాలా మంది చుట్టాలు వచ్చారు. ఆ ఇంటి యజమాని అయిన బామ్మను చూపించారు. ఆ ఇంట్లో ఈమె అత్త. తన భర్త చనిపోయినప్పటి నుంచి చాలా బాధపడుతోంది. ఆ తర్వాత ఆ ఇంటి కోడలను చూపించారు. ఈమెనే ఈ సినిమా హీరోయిన్. ఇంటికొచ్చిన వారికి టీ ఇస్తోంది. ఇక ఇతడే ఈ సినిమా హీరో. ఆ ఇంట్లో ఒక్కగానొక్క కొడుకు చాలా గారాభంగా పెంచుకున్నారు. ఇదే టైంలో పక్కింటి ఆంటీ వచ్చింది. ఆమె కూడా బామ్మను పరామర్శించింది. కొన్ని రోజుల తర్వాత బంధువులు వెళ్లిపోయారు. ఈ దంపతులకు ఒక అమ్మాయి ఉంటుంది. హీరో ప్రభుత్వ ఉద్యోగి, హీరోయిన్ గృహిణి. హీరోయిన్ హీరోకు తన కూతురుకు టిఫిన్ చేసి ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసి బాక్స్ లో కట్టి పంపిస్తుంది. ఆ తర్వాత ఇంట్లో ఉండే అత్త కోడలకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఈ కాయగూరలను ఇలా కడగాలి, ఇలా కొయ్యాలి అని అన్ని చెప్తుంటుంది. అత్త చెప్పినట్లే ఈ కోడలు వంట చేయాలి. అక్కడ హీరోయిన్ ఎంఏ చదివింది. అందువల్ల ఏదైనా ఉద్యోగం చేయాలనేది ఆమె ఆశ. తన కళను సాధించుకోవాలని చాలా కంపెనీల్లో ఉద్యోగం కోసం ఆమె అప్లై చేస్తుంటుంది. కానీ ఏ ఉద్యోగం కూడా ఆమెకు దొరకలేదు. ముఖ్యంగా చెప్పాలంటే హీరోయిన్ ను ఆ ఇంట్లో పనికి పంపించడం లేదు. ఇప్పుడు వేరే ఆ ఇంట్లో మామ చనిపోయాడు కదా, అందువల్ల అత్త రాత్రిపూట సరిగా నిద్రపోలేకపోతోంది. తన భర్తనే తలుచుకుంటూ ఏడుస్తుంటుంది. ఒక రోజు రాత్రి పడుకోకుండా హాల్లో వచ్చి కూర్చుంది ఆ అత్త. అప్పుడు కొడుకు వచ్చి, ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు, కావాలంటే నీతో పాటు నా భార్యను పంపిస్తా, పడుకోపోండి అని చెప్పాడు. ఒక రోజే కదా అని హీరోయిన్ కూడా వెళ్లి అక్కడ పడుకుంది. ఇక అప్పటి నుంచే అన్ని సమస్యలు ప్రారంభమయ్యాయి. హీరోయిన్ ఎప్పుడూ కూడా ఉదయం 6:30కే లేస్తుంది. కానీ అత్త మాత్రం 5:30కే నిద్రలేస్తుంది. తన భర్త బతికి ఉన్నప్పుడు 5:30కే లేచి టీ చేసుకుని తాగడం వాళ్లకు అలవాటు. కానీ కోడలు 6:30కు లేవడంతో ఆ అత్త ఆమెను చూస్తూ, ఒక ముసలామెకు టీ పెట్టాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా, 5:30కు లేచి నేను అంతా వేచి చూడాలా అని అంటుంది. నీకు అత్త మీద కొంచెం కూడా గౌరవం లేదు, నాకు టీ పెట్టివ్వడానికి మనుషులే లేరా అని గులుగుతుంటుంది. ఇంకోవైపు హీరోని చూపించారు. అతడెప్పుడు లంచ్ బాక్స్ తీసుకునే వెళ్తాడు. అప్పుడు కొందరు ఏమంటున్నారంటే, ఇప్పుడు భార్యలైతే భర్తలకు టిఫిన్ కూడా కట్టివ్వట్లేదు, ఎందుకంటే చాలా మంది భార్యలు పనికి వెళ్తున్నారు. అప్పుడు హీరోని చూస్తూ, నీ భార్య మాత్రం ప్రతిరోజు బాక్స్ కట్టిస్తోంది అని అంటుంటే అతడు గొప్పగా చెప్తున్నాడు, నేను ఆమెను పనికి పంపిస్తేనే కదా, ఆమె ఇంట్లో ఉండడం వల్లే నేను ఇలా రుచికరమైన భోజనం తింటున్నా, లేడీస్ పని చేసి ఏం చేస్తారు బాస్ అన్నట్లు కొంచెం పొగరుగా మాట్లాడుతుంటాడు. ఇంకోవైపు హీరోయిన్ తన కూతురును స్కూల్ నుంచి తీసుకొచ్చింది. సాయంత్రం కొంచెం లేట్ అయింది. అప్పుడు అత్త మనవరాల్ని పట్టుకుని, ఏంటే ఇంత లేట్ అయింది అని అడిగింది. ఎందుకు, మీ మనవరాలు కరాటే క్లాస్ కు వెళ్తుందని మీకు తెలియదా అని కోడలు కొంచెం కోపంగానే అంటుంది. ఈ ఇంట్లో అత్త ఎప్పుడూ ఒక సీరియల్ చూస్తుంది. హీరోయిన్ కూడా ఇంట్లోనే ఉండడం వల్ల వేరే ఛానల్లో ఆమె ఒక సీరియల్ చూస్తుంది. కానీ అత్త కోడలు అడిగింది పెట్టకుండా ఎప్పుడు తన చేతిలోనే రిమోట్ పెట్టుకుంటుంది. రాత్రి తన భర్త వచ్చిన తర్వాత హీరోని చూస్తూ, ఏమండి మనకంటూ ఒక టీవీని మన రూమ్ లో పెట్టుకుందామా అని అడుగుతోంది. నాకు కూడా సీరియల్ చూడాలని ఉంది అని అంటుంది. ఏంటే కుటుంబాన్ని విడిది అని చూస్తున్నావా, ఇప్పుడు ఇంట్లోకి ఇంకో టీవీ తీసుకురా అంటావు, ఆ తర్వాత మనం విడిగా వెళ్దామని అంటావు. ఇదిగో నాకు వచ్చేదే చాలా తక్కువ జీతం, నేను లెక్కలు వేసుకుని బతుకుతున్నాను, ఇదంతా ఎంత పెద్ద ఖర్చో తెలుసా అని బాగా తిడతాడు. ఒక రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న ఈ ఇంటికి వచ్చారు. అప్పుడు అత్తను చూస్తూ వాళ్ళు, మా కూతురు మిమ్మల్ని ఎలా చూసుకుంటోంది అని అడిగారు. యాక్చువల్ గా ఆమెను హీరోయిన్ బాగానే చూసుకుంటుంది. కానీ ఆమె కోపంగా, ఎక్కడ బాగా చూసుకుంటోంది,
వండుతుంది. నేను ఒకటి వండవే అంటే ఆమె ఇంకోటి వండుతుంది. ఈ ఇంట్లో నన్ను ఒక శత్రువులాగా చూస్తుంది. ప్రేమగా మాట్లాడదు. సాయంత్రం కూతురుని తీసుకొస్తానని స్కూల్ కు వెళ్లి అక్కడ ఉన్న అందరితో మాట్లాడి సాయంత్రం లేటుగా వస్తుంది. ఇలా చెప్తుంటే హీరోయిన్ కూడా వింది. అప్పుడు ఆమె మనసులో అనుకుంటుంది, మీకోసం ఎంత పడి చేసినా కూడా నన్ను ఇలాగే అనుకుంటారా అనుకుంటోంది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ తన ఫ్రెండ్ ని మీట్ అయింది. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, నేను కూడా పనికి వెళ్ళిన తర్వాత మా జీవన ప్రమాణమే మారిపోయింది. నా భర్త పనిచేస్తున్నాడు, నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు మేము ఒక ఫ్లాట్ కొనబోతున్నాం అని ఆమె చెప్పింది. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ కు కూడా ఆశ కలుగుతోంది. కానీ ఇంట్లో తనను బానిసలాగా చూస్తుండడం వల్ల తన ఆశలన్నీ తన మనసులోనే లాక్ చేసుకుంది. ఒక రోజు హీరో తన ఫ్రెండ్ యొక్క పెళ్లి అని చెప్పి తన భార్యను బిడ్డను తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు హీరోయిన్ అత్త దగ్గరకు వచ్చి, మీకోసం రాత్రి తినడానికి దోశ రెడీగా చేసి పెట్టాను, హాట్ బాక్స్ లో పెట్టాను, 8:30కు తీసుకొని తినండి అని చెప్పింది. ఆ తర్వాత వీళ్ళు పార్టీకి వెళ్లారు. అక్కడ జాలీగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేశారు. ఇంటికి వస్తున్న క్రమంలో బండి రిపేర్ అయింది. హీరో దగ్గర ఒక పాత బండే ఉంటుంది. అప్పుడు అతడు పాత చెప్పులు వేసుకుని ఉన్నాడు. అతన్ని చూస్తూ, ఈ చెప్పులు తీసేయండి అని చెప్తే వింటున్నారా? ఇలా భర్తతో ప్రేమగా మాట్లాడుతోంది హీరోయిన్. ఇలా మాట్లాడుకుంటూ వారు ఇంటికి వచ్చారు. అప్పుడే వీళ్లకు ఒక షాక్ ఎదురైంది. అత్త కోసం ఆమె దోశలు రెడీ చేసి పెట్టింది కదా, కానీ ఈ అత్త వాటిని తినకుండా అలాగే పెట్టింది. అప్పుడు హీరోయిన్ కు కోపం వచ్చి, 11 గంటలైంది, ఇంకా తినకుండా అలాగే ఉన్నారా అని అత్తను అంటోంది. మీకే పార్టీ ముఖ్యమని నన్ను వదిలేసి వెళ్లిపోయారు. మీరు తిని హాయిగా సుఖంగా సంతోషంగా ఉండండి, నా గురించి ఏమి పట్టించుకోకండి అంటోంది. ఒక్కో రోజు హీరోయిన్ బయటకు వెళ్ళినందుకే ఆమె అలా మాట్లాడుతోంది. ఆ తర్వాత హీరోయిన్ తన భర్త పక్కన పడుకుంది. అప్పుడే అతడు ఆమె పక్కగా వస్తున్నాడు. సడన్ గా ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఎవర్రా అని చూస్తే ఆ అత్తే తలుపు కొడుతోంది. రూమ్ లో ఒంటరిగా పడుకోవడానికి కొంచెం భయంగా ఉంది, ఏం చేసేదిరా అని కొడుకును చూస్తూ అంటోంది. పాపను నీతో పడుకోబెట్టాను కదమ్మా, ఇంకేం భయం అని కొడుకు అంటున్నాడు. ఆమె చిన్న పిల్లరా, నాకు ఇంకా భయంగా ఉంది అని అంటోంది. మీ నాన్న జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి అని అంటుంటే, సరే అయితే నా భార్యను పంపిస్తా అంటాడు. ఈ మాట వినగానే హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. చాలా కోపంగా వెళ్లి తన అత్త బెడ్ లో పడుకుంది. మరుసటి రోజు హీరోయిన్ వంట చేసి పెట్టింది. వాళ్ళంతా తింటున్నారు, కానీ హీరోయిన్ తిందా లేదా అని కూడా ఎవరు అడగలేదు. హీరోకు తన తల్లి వడ్డిస్తోంది. చికెన్, ఫిష్ లో పెద్ద పెద్ద పీసులు తీసి హీరోకే పెడుతోంది. అప్పుడే హీరోయిన్ కు స్కూల్ నుంచి కాల్ వచ్చింది. ఏమండి, స్కూల్లో మన కూతురు ఏదో చేసిందంట, రండి వెళ్లి చూద్దాం అని హీరోయిన్ అంటోంది. అప్పుడు అతడు, నేనే ఆఫీసులో పర్మిషన్ అడిగి మధ్యాహ్నం తినిపోవడానికి వచ్చాను, నాకు టైం అయింది, నువ్వే వెళ్లి చూసుకో అంటాడు. ఇప్పుడు హీరోయిన్ స్కూల్ కు వెళ్ళింది. హీరోయిన్ కూతురు కరాటే క్లాస్ కు వెళ్తుంది కదా. అప్పుడు ఒక చిన్న బాబు హీరోయిన్ కూతురుతో గొడవ పడ్డాడు. అప్పుడు ఆ పాప అతన్ని బాగా కొట్టింది. అప్పుడే ప్రిన్సిపల్ పిలిచి బాగా వార్నింగ్ ఇస్తోంది. ఆ అబ్బాయి వాళ్ళ తండ్రుంటాడు కదా, అతడు ఏమంటున్నాడంటే, ఈ విషయాన్ని పెద్దది చేయకండి, చిన్న పిల్లలు ఏదో తెలియకుండా అలా కొట్టుకున్నారు, అందువల్ల వదిలేయండి అంటుంటాడు. అతడు కాంప్రమైజ్ గా మాట్లాడాడు. అందువల్ల ఆ అబ్బాయి తండ్రితో హీరోయిన్ కూడా ఫ్రెండ్ అయింది. సీన్ కట్ చేస్తే బామ్మతో మనవరాలు చాలా సంతోషంగా టైం స్పెండ్ చేస్తోంది. తన మనవరాలే తన ప్రపంచం అన్నట్లు ఆ బామ్మ ఉంటుంది. ఆ తర్వాత అత్త కోడళ్ల మధ్య చాలా గొడవలు జరిగాయి. ఒక రోజు హీరోయిన్ ఇంట్లో నేను ప్రశాంతంగా సీరియల్ చూడలేకపోతున్నానని ఒక టీవీ కొనుక్కొచ్చింది. 12,000 రూపాయలకు ఒక చిన్న టీవీ కొనుక్కొచ్చింది. ఆ టీవీని చూడగానే ఆమె భర్తకు చాలా కోపం వచ్చింది. ఏమ్మా, నాకొచ్చేదే తక్కువ జీతం, నీ ఇష్టానికి నువ్వు కొనుక్కుంటూ పోతే డబ్బులు నేనే కట్టాలి కదా. అప్పుడు ఆమె, నాకు పెళ్లి అయిన తర్వాత ఒక్క విషయం కూడా మిమ్మల్ని అడగలేదు, నేను ఒక చిన్న టీవీ కొనుక్కుంటే కూడా మీకు అంత నొప్పిగా ఉందా అంటోంది. మొదట టీవీతో స్టార్ట్ చేస్తావు, ఆ తర్వాత అది ఇది అని అడుగుతావు, చివరకు కుటుంబాన్ని విడదీయడమే కదా నీ ఉద్దేశం అంటుంటాడు. ఆ మాటలతో హీరోయిన్ చాలా బాధపడుతోంది. హీరోయిన్ టీవీ కొనడం వాళ్ళ అత్తకు కూడా అస్సలు నచ్చలేదు. ఇప్పుడు అర్ధరాత్రి అయింది. మళ్ళీ ఆ అత్త హీరోయిన్ ఉన్న రూమ్ తలుపు తట్టింది. ఏంటి, ఈ రోజు కూడా భయంగా ఉందా అని కొడుకు అంటుంటే, లేదు, ఈ రోజు కొంచెం జ్వరంగా ఉంది. మళ్ళీ కోడలను తన రూమ్ లోకి వచ్చి పడుకో అని చెప్పింది. మరుసటి రోజు డాక్టర్ ను పిలిపించి అత్తకు చెక్ చేయించారు. ఆమె ఆరోగ్యంగానే ఉంది, కానీ రీసెంట్ గా ఆమె భర్త చనిపోయాడు కదా, అందువల్లే ఆమె కొంచెం డిస్టర్బ్ అవుతోందని డాక్టర్ చెప్పాడు. మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి, అప్పుడు ఆమె రికవరీ అవుతుందేమో అని అతడు చెప్పాడు. ఆ మాట వినగానే, ఏంటి సైకియాట్రిస్టా, మా అమ్మను చూస్తే మీకు పిచ్చిదానిలా కనిపిస్తోందా డాక్టర్, అది అస్సలు కుదరదు అంటాడు. సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లేదే లేదు అని అంటాడు. హీరోయిన్ బయటకు వెళ్లి ఆ తర్వాత ఇంటికెళ్ళింది. ఇదే టైంలో అత్త కోడలి యొక్క బీరువా ఓపెన్ చేసి అందులో ఉన్న రెడ్
కలర్ శారీని తీస్తోంది. అది చూడగానే హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. హీరోయిన్ టీవీ కొన్నప్పటి నుంచేని ఆ అత్త కోడలతో మాట్లాడట్లేదు. అప్పటి నుంచేని ఈ కోడలు వండింది ఏది తినట్లేదు. ఇదంతా చూస్తుంటే కోడలకు చాలా కోపం వచ్చింది. ఏంటి, నేను మీకు ఏం తప్పు చేశాను? నేను ఏ పని చేసినా కూడా అందులో తప్పును వెతుకుతున్నారు. మీ వల్ల నా ప్రశాంతతే పోయింది అని అత్తను కోడలు తిడుతోంది. అప్పుడు అత్తకు కూడా కోపం వచ్చింది. ఏయ్, నువ్వు పెద్ద ఇదిలాగా మాట్లాడకు, అన్ని సక్రమంగా చేసినట్లు మాట్లాడుతున్నావేందే అని అప్పుడు ఆ అత్త చపాతీలు చేస్తున్న కర్రను కోడలు పైకి విసిరింది. అది అనుకోకుండా ఆ పాపకు తగిలింది. అది చూసి హీరోయిన్ తల్లడిల్లింది. వెంటనే కూతురును తీసుకుని హాస్పిటల్ కు వెళ్ళింది. ఇంకోవైపు ఆ బామ్మ గుండె పగిలి కూర్చుంది. హాస్పిటల్ కు తీసుకెళ్లి ఆ పాపకు కట్టు కట్టించింది హీరోయిన్. అప్పుడు ఆ పాప, అమ్మ నన్ను బామ్మ ఎందుకు కొట్టిందే అని అడుగుతోంది. అప్పుడు ఆ కోడలు తనను అత్త ఎంత బాధ పెట్టినప్పటికీ కూతురుతో ఏం చెప్తోందంటే, బామ్మకు నీపై చాలా ప్రేమ ఉందమ్మా, నేను బామ్మ ఆట ఆడుకుంటున్నామా. అప్పుడు ఆమె అనుకోకుండా బాల్ అనుకుని తన చేతిలో ఉన్న కర్రను విసిరింది. ఆ బాలు నీకు తగలాల్సింది కాదు, నాకు తగలాల్సిందే. ఇలా అత్తపై కూతురికి కోపం రాకుండా సర్ది చెప్పింది. ఇంటికొచ్చి చూస్తే హీరో అక్కడ కూర్చుని ఉన్నాడు. కూతురుని చూసి, అయ్యయ్యో నా కూతురు తలకు ఏమైంది అని అడిగాడు. అప్పుడు హీరోయిన్ మీ అమ్మనే ఇలా చేసింది అనే విషయాన్ని దాచి అనుకోకుండా పాప కింద పడిపోయింది, అందువల్లే తలకు ఇలా దెబ్బ తగిలింది అని సర్ది చెప్పింది. అప్పుడు పక్కనే ఉన్న బామ్మ ఇదంతా చూసి కొంచెం ఫీల్ అవుతోంది. తన కోడలు వైపు చూసింది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ తన ఫ్రెండ్ ను మీట్ అయింది. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, మీరు సైకియాట్రిస్ట్ ను కలవడం పెద్ద తప్పేమి కాదు, నువ్వు ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి మీ అత్తను తీసుకెళ్ళు అని చెప్పింది. అప్పుడు ఒక అడ్రస్ కూడా ఇచ్చింది. అప్పుడు హీరోయిన్ ఆ సైకియాట్రిస్ట్ కు కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తీసుకుంది. అత్త దగ్గరికి వెళ్లి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటోంది. కానీ ఆ అత్త ఈ కోడలతో మాట్లాడదు కదా, అందువల్ల ఆమె దూరంగా వెళ్తోంది. ఇదిగో చూడండి అత్త, మీరు మోకాళ్ళ నొప్పి అని చెప్పారు కదా, అందువల్ల ఎముకల డాక్టర్ ను మనం కలవబోతున్నాం, అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను, అందువల్ల రేపు వెళ్దాం రండి అని చెప్పింది. అప్పుడు ఆ అత్త, ఓ నీకు అంత బాధ్యత కూడా ఉందా, సరేలే అపాయింట్మెంట్ తీసుకున్నానని చెప్పావు, ఇక రాక తప్పుతుందా అంటుంది. నెక్స్ట్ డే తన అత్తను సైకియాట్రిస్ట్ దగ్గరికి కోడలు తీసుకెళ్తోంది. సైకియాట్రిస్ట్ అని చెప్తే రాదు మా అత్త అని చెప్పి ఆమె మోకాళ్ళ నొప్పులు చూసే డాక్టర్ అని చెప్పింది. హాస్పిటల్ కు వెళ్ళగానే అక్కడ సైకియాట్రిస్ట్ డాక్టర్ అని ఒక పెద్ద బోర్డే ఉంది. ఎక్కడ మా అత్త ఆ బోర్డును చూసి మెంటల్ హాస్పిటల్ కు నన్ను తీసుకొస్తావా అని అరుస్తుందేమోనని రోడ్డుపై గుంతలు ఉన్నాయి, కొంచెం చూసురండి అని అంటోంది. ఇలా నడవండి అలా నడవండి అని అత్తను ఆ బోర్డు చూడకుండా చేసింది. ఎలాగోలా చేసి లోపల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది. డాక్టర్ దగ్గరికి వెళ్లిన బామ్మ, ఇదిగో చూడమ్మా డాక్టర్, నాకు ఒకటే ఎముకల నొప్పులు బాగా ఉన్నాయి, ఒకే ఒక మాత్ర ఇవ్వండి, ఆ మాత్రతో అన్ని సరి కావాలి అంటోంది. అప్పుడు ఆ డాక్టర్, హలో బామ్మ ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను మాత్రలు ఇచ్చే డాక్టర్ను కాదు, మాత్రలను తినకుండా చేసే డాక్టర్ను అంటోంది. నేను ఒక సైకియాట్రిస్ట్ ను అని చెప్పగానే, ఏంటి సైకోనా, ఒసేయ్ నన్ను ఎక్కడికి తీసుకొచ్చావే అని కోడల్ని అరుస్తోంది. నన్ను చూస్తే పిచ్చిదానిలాగా కనిపిస్తున్నానా అని అక్కడే కోడలను బాగా తిడుతోంది. అప్పుడు ఆ కోడలు, కొంచెం అర్థం చేసుకోండి, మీకు మానసికంగా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, డాక్టర్ తో మాట్లాడండి అదంతా తీరిపోతుంది అని చెప్తోంది. ఏయ్ కొడితే ముక్కు పగిలిపోవాలి, నీకే సమస్య ఉందే, ఏమా డాక్టరు ఈ అమ్మాయికి చూసి మంచి మెడిసిన్ ఇవ్వమ్మా అని ఆమె బయటకు వెళ్ళింది. అప్పుడు కోడలను చూస్తూ ఆ డాక్టర్, ఇదిగో చూడమ్మా, పేషెంట్ కి ఇలా అబద్ధం చెప్పి తీసుకురాకూడదు, ఆమె ఇష్టపడితేనే ఇక్కడికి తీసుకురా అని హీరోయిన్ ను బయటకు పంపించింది. ఇప్పుడు రాత్రి అయింది. ఎలాగూ మా అత్త భయపడుతుందని తనంతట తానే హీరోయిన్ ఆ రూమ్ లోకి వెళ్లి పడుకుంది. అప్పుడు ఆ అత్త ప్రేమగా మనవరాలి తలపై చేయి వేసి అటు ఇటు తడుముతోంది. నా వల్ల నీకు గాయమైంది తల్లి అని బాధపడుతోంది. అప్పుడు హీరోయిన్ అత్త దగ్గరికి వచ్చి కూర్చుని, మీకు బాధగా అనిపిస్తే చెప్పండి, నేను కూడా మీతో పాటు ఆ క్లాస్ ను అటెండ్ చేస్తా అని అంటుంది. మనం ఇద్దరం ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి క్లాసులను అటెండ్ చేద్దాం, అప్పుడే ఇక్కడ జరిగే సమస్యలు కొన్నైనా తీరుతాయేమో అంటోంది హీరోయిన్. అప్పుడు హీరో అక్కడికి వచ్చి, ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్లారే ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఆ బామ్మ, రేపు మళ్ళీ తిరిగి రమ్మని చెప్పారా అని అంటోంది. దీని ద్వారా రేపు ఆ సైకియాట్రిస్ట్ ను కలవడానికి అత్త ఒప్పుకుందనే విషయం కోడలకు అర్థమైంది. మరుసటి రోజు సైకియాట్రిస్ట్ ను కలిశారు. అప్పుడు ఆ సైకియాట్రిస్ట్ ఏం చెప్పిందంటే, మీ ఇద్దరిని విడివిడిగా కూర్చోబెట్టి మాట్లాడాలి అంటోంది. అప్పుడు హీరోయిన్ ను ఒంటరిగా తీసుకొచ్చి మీ సమస్య ఏంటి అని అడిగింది. అప్పుడు ఆమె చెప్తోంది, నాకు పెళ్లి అయ్యి 10 సంవత్సరాలు అయింది, అన్ని ఇళ్లలో ఉండేలా మా ఇంట్లో కూడా అత్త కోడళ్ల మధ్య గొడవ జరిగింది, కానీ 7 నెలల క్రితం మా మామ చనిపోయాడు,
అప్పటి నుంచి ఈ గొడవలు ఇంకెక్కువ అయ్యాయి అని కోడలు చెప్తోంది. ఆ తర్వాత అత్తను పిలిచి డాక్టర్ మాట్లాడుతోంది. మీ భర్త చనిపోయిన తర్వాత మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా అని అడిగింది. అవును, కొంచెం అలాగే ఫీల్ అవుతున్నా అని అత్త చెప్పింది. అలాగైతే ఈమెను ఆ ఒంటరితనమే ఇలా చేస్తుందేమోనని డాక్టర్ అనుకుంటోంది. అప్పుడు ఆ అత్తను చూస్తూ మీకు నచ్చిన 10 విషయాలు చెప్పండి అని అడిగింది. అప్పుడు ఆ బామ్మ నాకన్నీ కూడా నా మనవరాలే, నాకు మనవరాలంటే ఇష్టం, నా కొడుకు అంటే ఇష్టం, మా ఆయన అంటే ఇష్టం, ఆ తర్వాత సీరియల్స్ అంటే ఇష్టం అని చాలా విషయాలు చెప్పింది. ఆ తర్వాత ఆ డాక్టర్ ఏం చెప్పిందంటే ఇంకో టైం క్లాస్ కు వచ్చేటప్పుడు మీకు నచ్చని 10 విషయాలు చెప్పాలి అని చెప్పింది. అదే విషయం హీరోయిన్ కు చెప్పింది, అత్తకు చెప్పింది. ఇక నెక్స్ట్ క్లాస్ లో వీళ్ళు రాసుకొచ్చింది ఏంటంటే అత్త నచ్చదని కోడలు, కోడలు నచ్చదని అత్త రాసుకొచ్చిచ్చారు. అది చూసి ఈ డాక్టర్ నవ్వుకుంది. అప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం అంది. మీకు నచ్చిన యాక్టర్ ఎవరు అని అడిగింది. అప్పుడు ఆ ముసలామె నాకు అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం అని చెప్పింది. కోడలేమో అమీర్ ఖాన్ అని చెప్పింది. అప్పుడు మీకు ఏంటి భయం అని అడిగితే రాత్రి ఒంటరిగా పడుకోవడం భయం అని అత్త చెప్తే కాక్రోచ్ అంటే భయం అని కోడలు చెప్పింది. అప్పుడు ఆ డాక్టర్ మీరు చెప్పిన జవాబుల్లోంచే క్వశ్చన్ వేస్తాను, మీరు సమాధానం చెప్పండి అంటుంది. అమితాబ్ బచ్చన్ ఎవరికి ఇష్టం అంటే నాకు అని బామ్మ అంటుంది. కాక్రోచ్ అంటే ఎవరికి భయం అంటే నాకు అని హీరోయిన్ అంటుంది. ముఖర్జీ వైఫ్ అంటే ఎవరు అని అడిగితే ఇద్దరు చేతులు లేపారు. ఎందుకంటే ఆ కుటుంబంలోని మగవాళ్ళ పేర్లు ముఖర్జీతో ముగుస్తాయి. అప్పుడు ఆ డాక్టర్ చూడండి, మీ అలవాట్లు అభిరుచులు వేరైనా దాని ఎండింగ్ మాత్రం ఒకటే, మిసెస్ ముఖర్జీ. మీరిద్దరు ముఖర్జీ వైఫులుగా ఉన్నారే తప్ప మీకంటూ ఓన్ ఐడెంటిటీ లేదు. మీ పేరు కూడా మీరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. మీకేం కావాలని కలా, మీ ఐడెంటిటీ ఏంటనే విషయాన్ని ఆలోచించండి అని ఆ డాక్టర్ చెప్పింది. వీరు వచ్చేటప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఇంటికి వచ్చారు. వచ్చే టైంలో పక్కింటి ఆంటీ యొక్క భర్త ఇంకో అమ్మాయితో కలిసి వెళ్లడం వీరు చూశారు. వీరు సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గర క్లాసులకు వెళ్లడంతో కొంచెం ప్రవర్తనలో మార్పులు కనిపిస్తున్నాయి. అత్తా కోడళ్ళు ఇద్దరు కలిసి టీ తయారు చేస్తున్నారు, కలిసి తాగుతున్నారు. వంటింట్లో కాక్రోచ్ ను చూసి హీరోయిన్ అరిచింది. అప్పుడు అత్తయ్య అక్కడికి వచ్చి కాక్రోచ్ ను చెప్పు తీసుకొట్టింది. దీనికే భయపడుతున్నట్లు సీన్ ఇస్తుంది అని అత్త అంటుంది. నెక్స్ట్ డే మళ్ళీ సైకియాట్రిస్ట్ క్లాస్ కు వెళ్లారు. అప్పుడు ఆ డాక్టర్ ఈ అత్తను ఒక చైర్ లో కూర్చోబెట్టి ఆమెకు ఎదురుగా ఒక చైర్ ను ఖాళీగా ఉంచింది. ఇదిగో చూడండి బామ్మ, ఈ చైర్ ను మీ కోడలని అనుకోండి. ఇప్పుడు మీ మనసులో ఉన్న ఏదన్నా ఒక విషయాన్ని ఆమెతో షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోండి అని చెప్పింది. అప్పుడు ఆమె నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, నువ్వు ఈ ఇంటికి వచ్చిన కొత్తలో నుంచి కూడా నువ్వు నన్ను అత్త అనే పిలిచావు. పెళ్ళైన కొత్తలో మీ ఫ్రెండ్ కూడా వచ్చింది. అప్పుడు ఆమె నీతో ఏమందంటే ఎందుకు మీ అత్తను నువ్వు అమ్మ అని పిలవట్లేదు అని అంది. దానికి నువ్వు ఏం చెప్పావంటే నేను ఆమెను చూసినప్పుడు అమ్మ అనే ఫీల్ కలగలేదని అన్నావు. అప్పటి నుంచే నీపై నా మనసు విరిగిపోయింది. నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తావు, నీకు నేను ఇంకో అమ్మగా ఉండాలని అనుకున్నాను. కానీ అప్పటి నుంచే నువ్వు నన్ను దూరం పెట్టావు. ఇప్పుడు ఇంకా దూరం పెట్టేలా ఇంకో టీవీ వేరే కొన్నావు. అందువల్ల అప్పటి నుంచే నువ్వు ఏం చేసినా కూడా నన్ను మూడో వ్యక్తిగా చూస్తున్నావని నాకు అనిపిస్తోంది. ఇలా ఆ అత్త చాలా బాధపడుతూ ఆ చైర్తో మాట్లాడుతోంది. అప్పుడు ఆ డాక్టర్ అమ్మ బామ్మ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. ఒక అమ్మాయి 26 ఏళ్లుగా ఒక కుటుంబంలో నివసించి మీ ఇంటికి వచ్చింది. ఇన్నాళ్లుగా తన తల్లిని అమ్మ అమ్మ అని పిలిచింది. సడన్ గా ఆమె మీ ఇంటికి వచ్చి మీతో మింగిలు కావడమే కష్టం. అలాంటి అమ్మాయి ఇన్నాళ్లుగా ఒకరిని అమ్మ అని అనుకుని సడన్ గా మిమ్మల్ని చూడగానే అమ్మ అని అనుకోలేదు. అందువల్లే ఆమె ఆంటీ అని మిమ్మల్ని పిలిచింది. ఇది పెద్ద తప్పేమీ కాదే అన్నట్లు అర్థమయ్యేలా ఆ డాక్టర్ చెప్తోంది. ఇప్పుడు హీరోయిన్ కూడా అలాగే కూర్చోబెట్టి మీ అత్తను చూస్తూ ఏం చెప్పాలని అనుకుంటున్నారో ఆ చైర్ ను చూస్తూ చెప్పండి అని డాక్టర్ చెప్పింది. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే పెళ్ళైనప్పటి నుంచే ఇప్పటి వరకు నేను చాలా సార్లు చికెన్ గానీ మటన్ గానీ చేపలు గానీ వండాను. ఆ తర్వాత అందరం డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుని తింటాం. అందరికి మా అత్తే వడ్డిస్తుంది. వండిన కూరలో పెద్ద పెద్ద పీసులు నా భర్తకో లేక నా కూతురుకో పెడుతుంది. కానీ ఎప్పుడు నాకు చిన్న పీస్ మాత్రమే వేస్తుంది. అది నాకు ఒకలాగా అనిపిస్తోంది. ఇది చూడ్డానికి కొంచెం సిల్లీగా అనిపించొచ్చు, కానీ మా ఇంట్లో నేను ఒకే ఒక అమ్మాయిని. ఆ ఇంట్లో నన్ను మా వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవారు. మా ఇంట్లో చికెనో మటనో ఫిషో వండితే అందులో పెద్ద పెద్ద పీసులు నాకు వేసేవారు. కానీ పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చాక ఆ ప్రేమ నాకు దొరకలేదని చాలా బాధపడేదాన్ని. పుట్టింట్లో ఉన్న కేరింగ్ అత్త చూపించట్లేదని అనుకునేదాన్ని. అదంతా విన్న డాక్టర్ ఆమెను చూస్తూ సరే నువ్వు ఇదంతా చెప్పావు కదా, మీకు పెద్ద పీసులు వేయకుండా మీ అత్త చిన్న పీసులు మాత్రమే వేస్తోంది. మీ అత్త చేపలు తింటుందా అని డాక్టర్ అడిగింది. తింటుందే అని చెప్పింది. సరే ఆమె ప్లేట్ లో ఎలాంటి పీసులు ఉన్నాయో గమనించావా అని అడిగింది. అప్పుడే హీరోయిన్ కొంచెం ఆలోచించి చూసింది. వాళ్ళ
అత్త బాగానే చేపలు తింటుంది, కానీ తన ప్లేట్ లో తనకంటూ చేప ముక్కలు వేసుకున్నదే లేదు. హీరోనో ఆ హీరో యొక్క కూతురో తిన్న తర్వాత మిగిలిన చేపలుంటాయి కదా, వాటిని వేసుకుని అత్త తినేది. అదంతా తలుచుకున్నప్పుడు హీరోయిన్ కు గిల్టీగా అనిపిస్తోంది. అప్పటి నుంచేనే తను కూడా అత్తను అర్థం చేసుకుంటోంది. ఇక అప్పటి నుంచేని బాగా మాట్లాడుతూ అత్తతో క్లోజ్ అవుతోంది. ఒక రోజు హీరోయిన్ వాళ్ళ కూతురు ఒక చిన్న అబ్బాయిని కొడుతుంది కదా, అతనితో ఫ్రెండ్ అయిన ఆ పాప వాళ్ళ ఇంటికే వెళ్లి అతనితో ఆడుకుంటూ చదువుకుంటుంది. ఇదే టైంలో ఆ అబ్బాయి వాళ్ళ తండ్రితో హీరోయిన్ కూడా ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఒకసారి లేట్ కావడంతో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్లి కూతురుని తీసుకురావాలని అనుకుంది. అప్పుడు రాత్రి అయిందని అతడు తన పెద్ద కారులో హీరోయిన్ ఆమె కూతురును వాళ్ళ ఇంటికి తీసుకువస్తున్నాడు. అదే టైంలో హీరో దాని మధ్యలోనే ఉన్నాడు. అతని బండి రిపేర్ అయింది. అతడు బండిని కిక్ కొడుతుంటే ఆమె చూసింది. నా హస్బెండ్ ఇక్కడే ఉన్నాడు, నేను ఇక్కడే దిగుతా అని తన బిడ్డతో పాటు హీరోయిన్ కారు దిగింది. అప్పుడు ఆ చిన్న బాబు యొక్క తండ్రిని హీరోయిన్ తన భర్తకు పరిచయం చేస్తుంది. అదంతా చూసిన ఆ భర్త నా భార్యకు ఇలాంటి ఒక ఫ్రెండ్షిప్ అని అతడు అనుకుంటున్నాడు. చిన్నదిగా అతనిలో జెలసీ కలిగింది. రాత్రిపూట ఆ కూతురు తండ్రిని చూస్తూ, నాన్న మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నున్నాడే, వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంది, ఆయనకు పెద్ద కారు కూడా ఉంది, మీరెందుకు నాన్న పెద్ద కారు కొనలేదు, మీరు కూడా కొంటే మనం ఏసీ వేసుకుని జాలీగా అటు ఇటు తిరగొచ్చు కదా అంటోంది. ఏం చేసేదమ్మా, నాన్నకు వచ్చే డబ్బుతో ఈ బైక్ మాత్రమే మెయింటైన్ చేయగలను, ఎందుకు నీకు నాన్న బైక్ నచ్చలేదా అంటున్నాడు. ఆ కారే నచ్చిందా అని అంటుంటే వెంటనే ఆ పాప, చీ కారులో ఒకటే స్మెల్ కొడుతోంది డాడీ, ఏదేమైనా కూడా బైక్ లో మీతో పాటు తిరుగుతుంటే గాలి బాగొస్తుంది డాడీ అంటోంది. అప్పుడు తన కూతుర్ను అతడు గట్టిగా హక్ చేసుకున్నాడు. ఇంకోవైపు అత్తా కూడళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు. మధ్యాహ్నం పూట ఒకరికొకరు వడ్డించుకుంటూ తింటున్నారు. ఇప్పుడు టీవీలో సీరియల్స్ అన్ని కూడా ఇద్దరు కలిసే చూస్తున్నారు. ఒకానొక సమయంలో ఆ ఎదురింటి ఆంటీ హీరోయిన్ దగ్గరికి వచ్చి, ఒక రోజు నువ్వు కారులో ఒకరితో వచ్చి దిగావే, అలా నువ్వు అస్సలు చేయకూడదు, మీ ఇంట్లో నీ గురించి తప్పుగా అనుకుంటారు అని అంటోంది. అప్పుడు హీరోయిన్, మొదట నీ భర్త గురించి నువ్వు ఆలోచించమ్మా, అతడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు తెలుసా అంటోంది. అప్పుడు ఆ ఆంటీ, అదంతా నాకు తెలుసు, అది అడ్జస్ట్ చేసుకునే జీవిస్తున్నానమ్మా అని చెప్పింది. సీన్ కట్ చేస్తే ఈ అత్తా కోడళ్ల మధ్య బాండింగ్ బాగా పెరిగింది. అందువల్ల బయటకు వెళ్లి ఇద్దరు ఇంటికి కావాల్సిన వస్తువులు అనుకుంటున్నారు. బీచ్ కి వెళ్తున్నారు, అక్కడ ఉన్న బెలూన్లను పేలుస్తూ ఆడుతున్నారు, ఆ తర్వాత హోటల్ కి వెళ్లి తింటున్నారు. ఇలాంటి టైంలోనే ఒక ఏరు దగ్గర కూర్చుని మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆ అత్త కోడల్ని చూస్తూ ఏమంటుందంటే, ఇదిగో చూడమ్మా, చిన్న వయసులో నేను బాగా డాన్స్ చేసేదాన్ని, నాకు ఎప్పుడైతే పెళ్లి అయిందో అప్పుడే నా భర్త అలాంటి డాన్సులు చేయకూడదు అని అన్నాడు. చిన్న వయసులో నేను ఎరుపు కలర్ శారీ కట్టుకుని డాన్స్ చేసేదాన్ని, ఎప్పుడు ఎరుపు కలర్ శారీని చూసినా కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ రోజు నీ బీరువాలో నేను ఎరుపు కలర్ శారీని చూశాను, అందువల్లే నేను ఆ బీరువాను ఆ రోజు తెరిచాను, నువ్వు నా గురించి ఏమైనా తప్పుగా అనుకున్నావా అమ్మా అంటోంది. అప్పుడు హీరోయిన్ కి అర్థమవుతోంది తన అత్త తన మామ వల్లే తన కళను త్యాగం చేసిందని. అప్పుడు హీరోయిన్, నాకు కూడా ఒక కళ ఉంది అత్తయ్య అంటోంది. ఉద్యోగం చేయాలని నా ఆశ, అందుకోసం నేను ఎంతో ప్రయత్నించాను, సుమారుగా 100 కంపెనీలకు అప్లికేషన్ పంపించాను, కానీ ఏం చేసేది, ఒకవేళ వాళ్ళు ఉద్యోగం ఇచ్చినా కూడా ఉద్యోగం చేయడానికి ఇంట్లో ఒప్పుకోవాలి కదా, మీరు ఒప్పుకుంటారా అని అత్తను చూస్తూ అడుగుతోంది. అప్పుడు ఆమె ఏమీ చెప్పలేకపోతోంది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ భర్త చాలా రోజులుగా తెగిపోయిన చెప్పులనే వేసుకుంటాడు. అందువల్ల అతనికంటూ ఒక కొత్త షూ తీసుకొచ్చిచ్చింది. జీన్స్ వేసుకుని ఈ షూ వేసుకోండి, చూడ్డానికి చాలా బాగుంటారు అంటోంది. కానీ ఆ భర్తకు ఆ మాటలు విని చాలా కోపం వచ్చింది. నేను సగటు ఉద్యోగిని, నాకు ఇలాంటి ఆడంబర జీవితం వద్దు, నువ్వు ఎవరినో చూసి వాళ్ళలాగే నేను ఉండాలని అనుకునే బదులు నువ్వు వాళ్ళతోనే వెళ్లి ఉండొచ్చు అంటుంటాడు. ఒక చిన్న బాబు వాళ్ళ నాన్నతో కలిసి ఈమెను చూశాడు కదా, అదే మనసులో పెట్టుకుని ఆ మాట అన్నాడు. ఆ మాట వినగానే ఆమె చాలా బాధపడుతోంది. ఇంకోవైపు ఉదయం డ్యూటీకి వెళ్లడానికి హీరో రెడీ అవుతున్నాడు. అప్పుడు అతని భార్య ఫోన్ కు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయొచ్చా అని వాళ్ళు అడుగుతున్నారు. కాల్ చేసింది సైకియాట్రిక్ హాస్పిటల్ నుంచే అనేది హీరో గుర్తించాడు. ఏంటి, మా అమ్మ మోకాలి నొప్పి కోసమే కదా హాస్పిటల్ కి వెళ్లేది, కానీ వీళ్ళేమో సైకియాట్రిక్ డాక్టర్ అని చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే 3 గంటలకు హీరోయిన్ తన అత్తను తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళింది. ఇప్పుడు వీరిద్దరు కూర్చుని ఏమంటున్నారంటే, ఇన్నాళ్ళు మేము గొడవ పడుతూ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు మా మధ్య మంచి అండర్స్టాండింగ్ వచ్చింది, ఈమె అత్త అని పిలిచినా కూడా ఈమె నాకు కూతురే, ఇలా ఆ అత్త నవ్వుతూ మాట్లాడుతోంది. అప్పుడు అదే హాస్పిటల్ కు హీరో కూడా వచ్చాడు. ఏంటి ఇది చూడ్డానికి మెంటల్ హాస్పిటల్ లా ఉంది, ఇక్కడికా మా అమ్మను నా భార్య తీసుకొస్తోంది అని అనుకుంటున్నాడు. మా అమ్మను
తను అది ఒక పిచ్చిదానిలాగా ట్రీట్ చేస్తోందా అని కోపంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంకోవైపు హీరోయిన్ ఆమె అత్త ఆ డాక్టర్ దగ్గర కోర్స్ లో ఫైనల్ స్టేజ్ లో ఉన్నారు. అప్పుడు ఆ డాక్టర్ వీళ్ళతో ఏమంటుందంటే, ఉమెన్స్ డే కోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టాం, అందులో మీరు పాల్గొంటారా అని ఆ డాక్టర్ అడిగింది. నా కోడలు చాలా బాగా మాట్లాడుతోంది, ఆమె పేరు రాసుకోండి అని అత్త చెప్తోంది. అప్పుడు ఆ కోడలు చాలా భయపడుతోంది. ఏంటమ్మా ఎందుకు భయపడుతున్నావు, నేను నీతోనే ఉన్నాను కదా, ధైర్యంగా పాల్గొను అని అత్త ధైర్యం చెప్తోంది. ఇక వీళ్ళిద్దరు ఇంటికొచ్చారు. అప్పుడు అక్కడే రెడీగా కూర్చున్న హీరో, మీరిద్దరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని అడిగాడు. ఎముకల డాక్టర్ ను కలిసి వస్తున్నామని ఆ తల్లి చెప్పింది. ఎముకల డాక్టరా లేక మెంటల్ డాక్టరా, ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అని భార్యను బాగా తిడుతున్నాడు. మా అమ్మ ఒక పిచ్చిదనుకుని పిచ్చాసుపత్రికి తీసుకెళ్తున్నావా అని తిడుతున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, ఏంటి నాకే ఎదురు చెప్తున్నావా, ఇది నీ ఇల్లు కాదు, ఈమె మీ అమ్మ కాదు, నువ్వు లిమిట్స్ తో నడుచుకో, నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా డబ్బును ఉపయోగిస్తూ మా అమ్మను ఇలా చిత్రహింసలు పెడతావా అని తిడుతున్నాడు. అప్పుడు హీరోని చూస్తూ ఆ తల్లి బాగా తిడుతోంది. నా కోడల్ని తిట్టావంటే నీ అంతు చూస్తా అని అంటోంది. అప్పుడు అక్కడికి మనవరాలు రాగానే, అయ్యో ఈ గొడవ చూస్తే ఆ అమ్మాయి మనసు విరిగిపోతుందని మనవరాలిని తీసుకుని అత్త బయటకు వెళ్ళింది. సీన్ కట్ చేస్తే రాత్రిపూట హీరో దగ్గరికి హీరోయిన్ వచ్చింది. అవునండి, మీరన్నట్లు నేను మీ డబ్బుతోనే బతుకుతున్నాను, కానీ ఈ 10 ఏళ్ల పాటు మీకోసం ఎన్నో వంటలు చేసి పెట్టాను, నేను వండిందన్నే ఇన్నాళ్ళు మీరు తిన్నారు. ఈ సోఫా కవర్ ఉందే, దీన్ని మీరు క్లీన్ చేయలేదు, నేను క్లీన్ చేశాను. ఫ్లోర్ క్లీన్ గా ఉందంటే దానికి నేనే కారణం. ఉద్యోగం చేయాలని నా కలను త్యాగం చేసి అమ్మాయి అనే ఒకే ఒక కారణంతో మీకు బానిసలాగా ఈ ఇంట్లో ఇన్నాళ్ళు జీవించాను, దానికి మీరు నాకు ఇచ్చే విలువ ఇదే కదా. అలా చాలా బాధపడుతూ టెర్రస్ పైకి వెళ్లి ఏడుస్తోంది. అప్పుడు అత్త పైకి వచ్చి ఓదారుస్తోంది. చూడమ్మా, ఇలా జుట్టు విరబోసుకుని ఉండకూడదు అని జుట్టేసింది. అప్పుడు ఆ కోడలు ఏడుస్తుంటే అత్తనే దగ్గరకు తీసుకుంది. ఇదంతా కూడా హీరో చూశాడు. సీన్ కట్ చేస్తే ఉమెన్స్ డే రోజు కార్యక్రమంలో పాల్గొనడానికి హీరోయిన్ బయలుదేరింది. అప్పుడే వారికి ఇంకో షాక్ ఎదురైంది. ఇప్పటి వరకు ఆమె చాలా కంపెనీలకు ఉద్యోగం కోసం అప్లై చేసింది కదా, అన్ని కంపెనీల నుంచి జాబ్ ఆఫర్ చేస్తూ హీరోయిన్ కు లెటర్స్ వచ్చాయి. కానీ ఆమె పనికి వెళ్ళకూడదని అన్ని లెటర్స్ ను ఆమె భర్త దాచేశాడు. ఆ లెటర్స్ అన్నిటిని హీరోయిన్ చూసింది. వాటిని చూడగానే ఆమె మనసు బాధపడింది. ఆయా లెటర్స్ ను అత్త కూడా చూసింది. వెంటనే హీరోయిన్ పక్క రూమ్ లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఉమెన్స్ డే రోజు ప్రోగ్రామ్ లో మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ కూడా ఆమెకు పోయింది. వెంటనే ఆ లెటర్స్ తీసుకుని కొడుకు దగ్గరకు వచ్చిన తల్లి, నాకు చిన్న వయసులో భరతనాట్యం చేయాలని ఇష్టం రా, నేను గాని డాన్స్ చేస్తే అందరూ కూడా రంబలాగా డాన్స్ చేస్తున్నావని అనేవారు, కానీ మీ నాన్నను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో ఉండి మీ అందరిని బాగా చూసుకోవాలని చెప్పాడు, అందువల్లే నా కలను త్యాగం చేశాను, కానీ అలాగే నా కోడలికి కూడా అవవద్దని అనుకుంటున్నాను. ఆ రోజు నేనే అనుకోకుండా అట్లకాడ విసిరితే అది మనవరాలకి వెళ్లి తగిలింది, కానీ ఆ రోజు తను ఎంత బాగా సర్ది చెప్పిందో తెలుసా, అలాంటి ఆమెను పని చేయకూడదని చెప్పి ఇంట్లోనే ఉంచడం ఎంత పెద్ద ఆధిక్యమో తెలుసా, నువ్వు ఎలాగైతే నీలాగే ఉండాలని అనుకుంటున్నావో తను కూడా ఆమెలాగే ఉండాలి. ఇదంతా తన కొడుక్కి చెప్పి బాగా ఏడుస్తోంది. సీన్ కట్ చేస్తే ఉమెన్స్ డే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అప్పుడు ఆ ప్రోగ్రామ్ లో హీరోయిన్ మాట్లాడలేదు, కానీ ఈ అత్త మాట్లాడుతోంది. ఒక ఆడది పెళ్ళైన తర్వాత తన పేరు చివరన భర్త పేరు తగిలించుకుంటుంది. అప్పటి నుంచి తను మరుగున పడిపోతోంది. తన కుటుంబం బాగుంటే చాలనుకుని వారు అక్కడితో ఆగిపోకూడదు. ఒక ఆడది తన కలను సాధించాలి. ఈ విషయం ఇన్నాళ్ళు నాకు కూడా అర్థం కాలేదు. ఈ సమాజంలో మగాడు పద్ధతి ప్రవర్తన అని ఆడదానిపై రుద్ది ఇంకో ఆడదానితోనే బెదిరించి వారిని వంటింటికి పరిమితం చేస్తున్నాడు. నా కొడుకును సరిగా చూసుకోక తనెక్కడ తప్పుదారి పడుతుందో అని నా కోడలను కూడా నేను ఇంటికి బానిసం చేశాను. ఇలాగే మా ఇంట్లోని పురుషులు ఆడవాళ్లతోనే ఆడవాళ్లను ఇంటికి పరిమితమయ్యేలా చేశారు. అలా మాట్లాడుతూనే తన కోడలను పిలిచింది. ఈ ఉమెన్స్ డే రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మిసెస్ ముఖర్జీగా ఉండే మేము మాకంటూ పర్సనల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాం. మా కలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తామని అత్త ప్రసంగిస్తోంది. ఇక నుంచి మేము మిసెస్ ముఖర్జీ కాదు, నా పేరు శోభారాణి, నా కోడలు పేరు అతిథి అని చెప్పింది. వెంటనే అంతా లేచి చప్పట్లు కొట్టారు. ఇదంతా విని హీరో కూడా అర్థం చేసుకున్నాడు. తన భార్యకు సారీ చెప్పి, నువ్వు నీ కలను సాకారం చేసుకోవడానికి ఎంతైనా ప్రయత్నించు, దానికి నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పాడు. ఇంటి పన్నులను కూడా నేను షేర్ చేసుకుంటా, నీకు తోడుగా ఉంటానని అన్నాడు. ఇంతకు ముందు ఆమె తన భర్త కోసం షూ కొనిచ్చిందే, అది వేసుకున్నాడు. తన భార్య, కూతురు, తల్లిని తీసుకుని వెళ్తున్నాడు. సంతోషంగా ఈ ఫ్యామిలీ మార్పు అనే బాటలో పయనిస్తోందని చూపించి ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా? ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి.
చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.